హలో హాయ్ అండి. చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. శుభ్రంగా క్లీన్ చేసుకుని 2-3 సార్లు క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుని, ఆ తర్వాత నూనె పోసుకుని, పావు కేజీ నూనె పోసుకుని, ఉప్పు సరిపడా చల్లుకుని, పసుపు 2 స్పూన్లు వేసుకుని, కారం సరిపోయినంత వేసుకుని, ధనియాల పొడి వేసుకుని, ఉల్లిపాయ 2-3 ఉల్లిపాయలు వేసుకుని, 5-6 పచ్చిమిరపకాయలు వేసుకుని, కరివేపాకు, ఉల్లిబందు బాగా కలిసేలాగా కలగబెట్టి, అల్లం పేస్ట్ 2 స్పూన్లు వేసుకుని, కలవపెట్టి, చింతపండు పులుసు 100 గ్రాముల చింతపండు పులుసు పిసికి వేసి, సరిపడా నీళ్లు పోసి, పొయ్యి మీద పెట్టి కొత్తిమీర చల్లుకుని మూత పెట్టాలి. మధ్యలో తీసి ఉప్పు చూసుకోవాలి. రాలపోతే కొంచెం వేసుకోవాలి. తిప్పి మూత పెట్టి కదిలించి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఉడికించాలి. అంతే అండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర చల్లుకోండి. ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు రెడీ.